అందరికీ నమస్కారం. ఈరోజు న్యూస్ స్కాన్కి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని ముఖ్యాంశాలను విశ్లేషించుకున్నట్లయితే, ప్రధానంగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు ప్రోత్సాహం, పెట్టుబడి రాయితీ 35% నుండి 45%కు పెంపు, 50 కోట్ల నీరు చెట్టు పెండింగ్ బకాయిలు చెల్లింపు, 6,78,348 కోట్ల పెట్టుబడులు, 4,28,705 మందికి ఉపాధి కల్పించే ఒప్పందాలకు మంత్రిమండలి ఆమోదం. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలు ప్రకటించడం జరిగింది. ఈ పారిశ్రామికవేత్తల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రముఖ ప్రాధాన్యతనిస్తూ ఇప్పుడు 35% ఉన్న పెట్టుబడి రాయితీని 45%కు పెంచడం జరిగింది. ఇది ఒక రకంగా మంచి నిర్ణయం. దీనివలన పెట్టుబడులు కూడా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు పారిశ్రామికీకరణ పాలసీలో ఇప్పటి వరకు పెట్టే పెట్టుబడులన్నిటి మీద 35% రాయితీ మాత్రమే ఉంది. ఈ 35% రాయితీని 45%కు పెంచడం జరిగింది. నిన్న మంత్రివర్గ సమావేశంలో 6,78,345 కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలపడం జరిగింది. ఈ పెట్టుబడులన్నీ ఆమోదించటం వలన ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి అంటే వచ్చే ఉద్యోగస్తులు లెక్క వేసుకున్నట్లయితే 4,28,700 మందికి ఉపాధి దొరికేటటువంటి అవకాశం ఉంది. అంటే ప్రత్యక్షంగా ఉద్యోగం కావచ్చు, పరోక్షంగా వ్యాపార లావాదేవీలు కావచ్చు, ఏదైతేనేమి 4.5 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. నీరు చెట్టు పెండింగ్ బిల్లులకు మోక్షం. అంటే నీరు చెట్టు పెండింగ్ బిల్లులు ఇప్పుడు దాకా 50 కోట్లు చెల్లింపు చేశారు. ఇక మిగిలిన బిల్లులు కూడా చెల్లింపు చేయాలని మంత్రివర్గంలో చర్చ జరగడం జరిగింది. అంటే ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. దాని మీద నియోజకవర్గం వారీగా ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకొని చర్చించుకొని ఎంత మేరకు మొండి బకాయిలు ఉన్నాయనేది ఒక నిర్ణయం తీసుకొని చెప్పాలని చెప్పి మంత్రివర్గ సమావేశం చెప్పడం జరిగింది. అగ్రస్థానంలో ఫరూక్, అట్టడుగున సుభాష్. దస్త్రాల పరిష్కారంలో మరమ్మతులకు ర్యాంకులు. 6వ స్థానంలో చంద్రబాబు, 10లో పవన్ కళ్యాణ్. గేరు మార్చాల్సిందే అని వేగం పెంచాలని సీఎం ఆదేశం. అంటే ఇంతవరకు మంత్రిమండల సభ్యులు మొత్తం మీద ఒక సర్వే చేసినట్లయితే వచ్చినటువంటి ఫైళ్ళన్నీ కూడా క్లియర్ చేయడంలో ప్రథమ స్థానంలో ఫరూక్ అబ్దుల్లా ఉన్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి 6వ స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో, లోకేష్ బాబు 8వ స్థానంలో ఉన్నట్టు వచ్చినటువంటి సర్వే నివేదికను బట్టి తెలుస్తున్నది. ఈ సర్వే నివేదికను చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశంలో చదివి దీన్ని ఇంకా ప్రతి ఒక్కరూ కూడా మెరుగుపరుచుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. మదనపల్లి దస్త్రాల దహనం కేసులో వేళ్లన్నీ పెద్దిరెడ్డి వైపే. వైకాపా హయాంలో డీపట్టా, ఫ్రీహోల్డ్ భూములు, అక్రమ క్రమబద్ధీకరణ. ఆ దందాలు బయటపడకుండా రెవెన్యూ కార్యాలయానికి నిప్పు. కుట్రదారులు పెద్దిరెడ్డి పిఏ మునితుకారాం, అనుచరుడు మాధవరెడ్డి. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను పురుకొల్పింది వాళ్ళే. అంటే పలమనేరు ఈ ఫైలు దహనం కేసులో వేళ్ళన్నీ కూడా అందరి చూపు కూడా పెద్దిరెడ్డి వైపే చూస్తుంది. ఈ మదనపల్లి దస్త్రాల దహనం కేసులో తప్పంతా దీని ప్రధాన కారకుడు, దీంట్లో ప్రధాన వ్యక్తి పెద్దిరెడ్డి మనుషులే దీన్ని ప్లాన్గా వేసుకొని దస్త్రాలన్నింటినీ అందులో పనిచేసేటటువంటి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ద్వారా చేపించడం జరిగింది. గౌతమ్ తేజ్ను పురుగొల్పింది వాళ్ళే. అందులో ప్రధాన కుట్రదారులు పెద్దిరెడ్డి అయితే అతని పిఏ మునితుకారాం, అనుచరుడు మాధవరెడ్డి అనేది ముఖ్య పాత్ర దాంట్లో పోషించారు అని ప్రాథమిక నివేదికలో పేర్కొనడం జరిగింది. దీని మీద మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. విద్యార్థి వీసాలపై ట్రంప్ ఆంక్షల ప్రభావం ఉండదు. అమెరికా నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఈటీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ శర్మ. ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీద అందరూ గగ్గోలు పెట్టే బదులు వాళ్ళ నిర్ణయానికి అనుగుణంగా, వాళ్ళ రూల్స్కి అనుగుణంగా అక్కడ పోయి అందరూ ఉద్యోగాలు చేసుకోవచ్చు.
అంతేగాని అడ్డగోలుగా అమెరికా వలసపోయి వాళ్ళ నిబంధనలు మనం పాటించకుండా ట్రంప్ తీసుకున్న నిర్ణయం వ్యతిరేకించడం కూడా మంచి పని కాదు అని ఈటీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ శర్మ చెప్పడం జరిగింది. నిన్న రాష్ట్రంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా అమెరికాలో తెలుగు విద్యార్థులకి ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల పెద్ద ఎఫెక్ట్ ఉండదు, పెద్ద ప్రభావం ఉండదు అనేది ఒక చర్చ కూడా వచ్చినట్టు తెలుస్తున్నది. ఆశలను దోచుకున్నారు, ఏజెంట్లు నమ్మక ద్రోహం, జీవితమంతా దాచుకున్న డబ్బు ఉష్కాకి, అప్పులతో మరింత అగాధంలోకి, అమెరికా నుంచి వచ్చిన వారి దేనగాథలవి. గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న వలసదారులు, అక్రమ వలసదారులకు సంఖ్యల్లా, లోక్సభలో బగ్గుమన్న విపక్ష ఎంపీలు. నిన్న ఒక ఫ్లైట్లో అక్కడి నుంచి దాదాపు 104 మంది అక్రమ వలసదారుని పంజాబ్ అమృత్సర్ ఎయిర్పోర్ట్కి తరలించడం జరిగింది. వీళ్ళు పోయిన వాళ్ళందరూ కూడా మధ్యతరగతి పేద వ్యక్తులు. వీళ్ళు ఉన్న ఆస్తులను అమ్ముకొని ఏజెంట్లు మాటలు నమ్మి ఆ డబ్బులన్నీ ఏజెంట్లకు ఇచ్చి వాళ్ళు అమెరికా పోవటం జరిగింది. అక్కడ అమెరికా పోవడం కూడా రూల్స్ ప్రకారం వాళ్ళు కరెక్ట్గా ఎంట్రీ అవ్వలేదు. వాళ్ళు దొంగతనంగా అడవుల్లో నుంచి అడ్డదారులను తొక్కుకుంటూ అమెరికాలోకి ప్రవేశించడం జరిగింది. వీళ్ళు అమెరికాలోకి ప్రవేశించడంతో అక్కడ పోలీసులు సైనికులు పట్టుకొని వాళ్ళని నిర్బంధించి తిరిగి భారతదేశం పంపించడం జరిగింది. ఐఏఎస్ అధికారులను పంపండి మహాప్రభు, డిప్యుటేషన్పై ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పదే వినతులు. అధికార కొరత వలన కుంటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, అధికారుల కొరత ఉందని దాదాపు సీఎం 2 సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయటం జరిగింది. అయినా స్పందించిన కేంద్రం 239 మంది ఉన్నతాధికారులు అవసరమైతే దాదాపు 191 మందే ఉన్నారు. దాదాపు ఒక 40 మంది దాకా ఐఏఎస్ అధికారుల కొరత ఉందని చెప్పుకోవచ్చు. అంటే కేసుల ప్రభావం అయితేమి ఏదైతేనేమి రాజకీయ ప్రభావం అయితేమి కొంతమంది సైడ్ ట్రాక్లో ఉండటం జరిగింది. కాబట్టి దానివల్ల ఐఏఎస్ల కొరత అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా వేధిస్తుందని చెప్పుకోవచ్చు. తలసీమియా చిన్నారుల బాధ చూసి చెలించిపోయా, వారిని ఆదుకునేందుకు ఈ నెల 15 మ్యూజికల్ నైట్. చంద్రబాబు 5 లక్షలతో 5 టికెట్లు కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ఆదుకోవడానికి విజయవాడలో ఒక మ్యూజికల్ నైట్ను నిర్వహించడం జరుగుతుంది. అమరావతి విజయవాడలో ఈ మ్యూజికల్ నైటు వాళ్ళు చేసేటువంటి తమన్నా బ్యాచ్ అనేది ఫ్రీగా మ్యూజికల్ నైట్లో పాల్గొనడం జరుగుతుంది. దీనికి వచ్చే ప్రతి ఒక్కరూ సీఎం పిఎల్తో సహా మంత్రులు పిఎల్తో సహా టికెట్ కొనాల్సిందే. ఎవరికి ఇక్కడ ఉచితంగా ప్రవేశం లేదు. చంద్రబాబు గారు దాదాపు 5 లక్షలు పెట్టి 5 టికెట్లు కొనుక్కున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా టికెట్ కొనుక్కొని రావాల్సిందేను. ఈ మ్యూజికల్ నైట్ ద్వారా వచ్చిన డబ్బంతా కూడా తలసీమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు ఖర్చు పెట్టడం జరుగుతుందని చెప్పి ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి చెప్పడం జరిగింది. ఒక రకంగా భువనేశ్వరికి యాడ్సప్ చెప్పుకోవచ్చు. గత 2 దశాబ్దాలుగా ఎన్టీఆర్ ట్రస్ట్ను నడుపుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా ఎప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి పెద్ద ప్రచారం లేదు. దాదాపు ఎంతో మంది పేద విద్యార్థుల్ని, చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లలను ఉచితంగా చదివిస్తూ ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగం వచ్చేదాకా. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు అయితేమి, హాస్పిటల్ ఉచిత వైద్యం అయితే అనేక రకాలుగా ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనేది సేవా కార్యక్రమం కొనసాగిస్తూ ఉంది. ఆ సేవా కార్యక్రమంలో భాగంగా ఒక పెద్ద నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకి నిత్యం బ్లడ్ అనేది అవసరం కాబట్టి వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేక బ్లడ్ బ్యాంకులు ఏర్పరిచి కొంత నిధుల కొరత కారణంగా ఈ మ్యూజికల్ నైట్ వంటి ప్రోగ్రాంలు పెట్టి దాని ద్వారా నిధులను సేకరించడం కూడా ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి మద్దతు తెలియజేయాలనేది నా అభిప్రాయం. ఇది ఈరోజు దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు. మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, ధన్యవాదాలు.